భగవాన్ రమణులు ఎంతమంది బాధలను ఆయన ఉపశమింపచేశారు, కానీ ఆయన మాత్రం సుఖోమ వ్యాధితో చాలా అవస్థలు పడ్డారు. ఇందులో ఆంతర్యం ఏమిటో తెలియజేస్తారు. అహం అపేతుకం నిజ విభానకం మహదిదం తపో రమణ వాగీయం. ఉపదేశసారంలో ఆఖరి శ్లోకం. మొత్తము ఉపదేశసార సారాంశం ఏమిటి అంటే, ఈ శరీరము నేను కాదు, నువ్వెవరువో నువ్వు తెలుసుకో అని చెప్పటమే. ఇలా ఆత్మభావనతో నిత్యము జీవితాన్ని గడిపి అందరికీ ఆ ఆత్మతత్వాన్ని తెలియజేయాలన్నటువంటి ఆలోచనతో మౌనాన్ని దీక్షగా స్వీకరించిన స్వామి, ఆయన దగ్గరికి ఎవరు వచ్చినా సరే వారి అనారోగ్యాన్ని పోగొట్టేవారు. ఆయన వంటగదిలో వంట చేస్తున్నప్పుడు సహకరించడానికి అక్కడికి ఒక భక్తుడు వచ్చాడు. ఆస్తమాతో బాధపడుతున్నాడు. ఎంతకాలం నుంచి బాధపడుతున్నావు అంటే, పుట్టినప్పటి నుంచి ఈ సమస్య నాకుంది అనగానే ఆ ఇడ్లీ కోసం తాను చేసేటువంటి చట్నీని ఇదే నీకు మందు అని ఇచ్చారు. స్వీకరించిన మరుక్షణం నుంచి ఆ ఆస్తమా వ్యాధి మాయమైపోయింది. రమణులే ఒకసారి వెక్కిళ్లతో బాధపడుతున్నారు. ఆ ఎక్కిళ్లను తగ్గించటం కోసం అక్కడ ఉన్న కృష్ణమూర్తి అయ్యర్, స్వామివారి వైద్యుడు, ఏం చెయ్యాలో అర్థం కాక కళ్ళ నీళ్లు పెట్టడం ప్రారంభించాడు. ఎందుకు అంటే, రమణుల నాడి బలహీనంగా కొట్టుకుంటాడు. అలా దుఃఖిస్తూ ఇంటికి వెళ్ళిన తరువాత స్వప్నంలో స్వామి దర్శనమిచ్చాడు. ఎందుకయ్యా బాధపడుతున్నావు అంటే, స్వామి నీ ఎక్కిళ్ళు ఆగట్లేదు, నాడి బలహీనపడుతోంది, ఏం చెయ్యాలో నాకు అర్థం కావటం లేదు అని చెప్పగానే స్వప్నంలోనే పెరట్లో ఉన్న సింధుకూట్ ఆకులను తీసుకువచ్చి నేతిలో వేయించి బెల్లము శొంఠి కలిపి రేపు పట్టుకురా అన్నాడు. అలానే లేచి పొద్దున్నే చూసి పెరట్లో ఉన్న ఆకులు తీసుకువచ్చి ఒక ముద్దగా ఆ మందు తయారు చేసి తీసుకెళ్ళి స్వామికి ఇచ్చాడు ఆ వైద్యుడు. ఆ తరువాత ఆ ఎక్కిళ్ళు ఆగిపోయాయని వేరేగా చెప్పక్కర్లేదు. ఇలా నిజ జీవితంలో స్వప్నంలో కూడా వ్యాధికి మందు చెప్పగలిగిన మహానుభావుడు సుకుమ వ్యాధితో బలహీనపడి కదలటానికి కూడా శక్తి లేకుండా శయ్య మీద ఉండి మాట్లాడటానికి శక్తి లేక సైగల ద్వారా తెలియజేయాల్సిన పరిస్థితి వచ్చింది. సూర్య నాగమ్మ గారు రమణులతో అంటూ ఉండేవారు, ఇంతమందికి ఇన్ని రోగాలు నయం చేశారే, ఈ బాధ నుంచి మీరు బయటపడలేరా అంటే, ఈ శరీరమే ఒక పుండు, ఈ పుండుకు ఇంకొక పుండైంది, ఇప్పుడు దేని గురించి నేను ఆలోచించాలి అని చెప్పారు. ఇక స్వామి బాధ చూడలేక, స్వామి ఇంత బాధతో దేహంలో ఉండటం కంటే దేహం వదిలి వెళ్ళరాదా అని సూర్యనాగమ్మ గారు సంకల్పించిన మరుక్షణం దేహాన్ని వీడి ఆ అరుణాచలేశ్వరుడిలో ఐక్యం కావటాన్ని కొన్ని వేల మంది ప్రత్యక్షంగా చూశారు. మరి స్వామి ఎందుకు తన బాధను పోగొట్టుకోలేదు అంటే, స్వామి అనుభవించింది భక్తుల బాధ. ఆశ్రమ ఆధిపత్యం కావాలి అంటూ కొందరు కోర్టుకెక్కారు, కొందరు అనేక అపచారాలు చేశారు. ఈ అపచారాలు చేయటం వల్ల వచ్చిన దోషాన్ని అనుభవించేటువంటి సామర్థ్యము వాళ్ళలో లేదు. అందుకే పరమ కరుణామూర్తి అయినటువంటి భగవాన్ రమణులు ఆ భక్తుల దోషాలకు వారు అనుభవించాల్సిన బాధను తాను స్వీకరించి వ్యాధి రూపంలో అనుభవించి వారికి ఆనందాన్ని అందజేశారు. అందుకే ఈరోజు 14 ఏప్రిల్ 1950వ రోజున ఆయన ఆ అరుణాచలేశ్వరుల్లో ఐక్యమవుతూ అద్భుతమైన ఆత్మతత్వాన్ని ప్రత్యక్షంగా
ప్రజలకు చూపించారు. ఆ విషయాన్ని తెలుసుకొని అద్భుతమైన ఆత్మతత్వ అనుభూతిని అందుకోవాలి అంటే నాన్ యారని ప్రశ్నించుకుంటూ మనమేమిటో మనం తెలుసుకోగలిగినప్పుడే మన జీవితం సార్థకమవుతుంది. భగవాన్ రమణులు అనుభవించిన బాధ మనకు భవ్యమైన జీవన పథానికి మార్గమవుతుంది.